హాయ్ హలో ఫ్రెండ్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లంట్ అనే యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు. మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి మీ ముందు రావడం జరిగింది. ఈరోజు మీరు చూడొచ్చు అనమాట అండి. నిఫ్టీ టెక్నికల్గా అగైన్ వన్ మోర్ న్యూ లైఫ్ టైమ్ హై అనమాట అండి. ఈరోజు డే హై వచ్చి 22,297 అంటే 22,300కి జస్ట్ 2.5 పాయింట్లు తక్కువ అనమాట అండి. రైట్, సో 22,300 మనం న్యూ లైఫ్ టైమ్ హై కింద వీ కెన్ కన్సిడర్ అనమాట అండి 22,300 లెవెల్కి. సో నిఫ్టీ టచ్ చేయడం జరిగింది, బట్ కానీ సస్టైన్ అవ్వలేకపోయిందనమాట అండి. సో మీకు చూడొచ్చు అనమాట క్లియర్గా. మళ్ళీ వన్స్ అగైన్ హయ్యర్ లెవెల్లో ఆ ప్రాఫిట్ బుకింగ్ అనేది మళ్ళీ మనకి క్లియర్గా కనిపించింది అనమాట అండి. అండ్ స్ట్రక్చర్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఫార్మేషన్ వచ్చింది. క్లియర్గా మీకు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే కైండ్ ఆఫ్ ఫ్లాగ్ స్ట్రక్చర్ లాగా ఫార్మేషన్ అవుతుంది అనమాట అండి. ఫ్లాగ్ బ్రేక్అవుట్ అయితే కనుక ఇట్స్ గోయింగ్ టు బి వండర్ఫుల్ టు వాచ్ అనమాట అండి. ఓకే, సో మంచి పోల్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ వచ్చింది కదా, బట్ ఈ ఛానల్ ఎంత తొందరగా దాటి ఇఫ్ ఇట్ కెన్ బౌన్స్ రైట్, సో అప్పుడు మనకి మంచి ట్రెండ్ పైన అప్ ట్రెండ్ అనేది ఆ మొమెంటం ఎంతైతే ఉందో రేంజ్ అంతవరకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్రెడీ మనం అనుకున్నాం కదా 22,500 దాకా పొటెన్షియల్ రేంజ్ ఉందని చెప్పి. సో ఎందుకంటే డైలీ టైం ఫ్రేమ్లో ఆల్రెడీ మనం అనలైజ్ చేయడం జరిగింది, ఒక ట్రయాంగిల్ ప్యాటర్న్ అని చెప్పి మనం అనుకోవడం జరిగింది కదా. ఓకే, సో అదేవిధంగా ఈ ఫ్లాగ్ షార్ట్ టర్మ్ పీరియడ్ లైక్ ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా మీరు తీసుకున్నా కూడా సో వీ కెన్ సీ అనమాట అండి అరౌండ్ 1% పైన దాకా. సో ఫ్లాగ్ బ్రేక్అవుట్ అవితే సో ప్రొవైడెడ్ రైట్, సో ఇట్ హ్యాస్ టు బ్రేక్ అనమాట అండి. ఇంకా బ్రేక్అవుట్ అవ్వాలి, విల్ సి. సో బ్రేక్అవుట్ అయిన తర్వాత దెన్ వీ కెన్ కన్సిడర్ అనమాట అండి ఈ మూవ్ అనేది. సో బ్రేక్అవుట్ లెవెల్ నుంచి మనం వచ్చే ఛాన్స్ ఉందని వీ కెన్ కన్సిడర్ అనమాట అండి. రైట్, సో దీని ప్రకారం యాక్చువల్గా 22,500 అనమాట అండి. సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో 22,500 ప్లస్ పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది అనమాట అండి. ఓకే, నిఫ్టీలో. అండ్ యాక్చువల్గా ఇట్ ఈస్ మోర్ యాక్చువల్గా ఇన్ఫ్యాక్ట్. సో డైలీ టైం ఫ్రేమ్లో అయితే టార్గెట్స్ 23,000 అయితే ఇంకా 23,000 దాకా పొటెన్షియల్ ఉంది. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్, షార్ట్ టైం ఫ్రేమ్ టార్గెట్ ఒకవేళ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయితే అది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, ఇంకా బ్రేక్అవుటే అవ్వలేదండి, పాసిబుల్ రైట్ అనేది మనం డిస్కస్ చేస్తున్నాం అంతే, ప్రాబబిలిటీ. ఓకే రైట్, సో అయితే వన్స్ అగైన్ ఏదైతే లైన్ ఉందో ఆల్రెడీ మనం డ్రా చేయడం జరిగింది 22,100 అనేది మంచి సపోర్ట్ అనమాట. అది బ్రేక్ అయితే మళ్ళీ అగైన్ ఇట్ విల్ గో టు కన్సాలిడేషన్ లెవెల్ అనమాట ఫ్రెండ్స్. రైట్, సో అయితే యాక్చువల్గా ఈరోజు ఇంట్రాడేలో ఎస్పెషల్లీ నేను బ్యాంక్ నిఫ్టీ మూవ్మెంట్ చూసినప్పుడు నాకు ఏమర్థమైందంటే బిగ్ బుల్ అండ్ బేర్ ఆర్ ఫైటింగ్ రైట్. అంటే ఒకళ్ళు అమ్ముతున్నారు, ఒకళ్ళు కొంటున్నారు, ఒకళ్ళు అమ్ముతున్నారు, ఒకళ్ళు కొంటున్నారు రైట్. సో ఆ విధంగా ఇంట్రాడేలో మూవ్మెంట్ చూస్తే సంబడి వాంట్ టు బ్రింగ్ ఇట్ డౌన్ బట్ సంబడి డోంట్ లెట్ ఇట్ గో డౌన్ రైట్. సో ఆ విధంగా ఒక టగ్ ఆఫ్ వార్ లాగా ఇంట్రాడేలో మూమెంట్ కనిపించింది అనమాట అండి. బట్ కానీ బ్యాంక్ నిఫ్టీ కూడా కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ మీరు చూడొచ్చు అనమాట అండి. సో ఓవరాల్గా లోయర్ హై లోయర్ లోస్ తోటి ఎక్స్క్యూజ్ మీ ఫ్రెండ్స్. ఓకే, ఓవరాల్గా లోయర్ హై లోయర్ లోస్ తోటి ప్రస్తుతానికైతే ఇంకా స్ట్రక్చర్ డౌన్ ట్రెండ్లో ఉంది 15 మినిట్స్ అనమాట అండి. సో ఇట్ హ్యాస్ టు బ్రేక్. సో బ్రేక్ అవుతుందో లేదో చూద్దాం అనమాట అండి. వన్స్ ఇది బ్రేక్ అయ్యే న్యూ లెవెల్స్కి వెళ్తేనే మనం ఆ ట్రెండ్ కంటిన్యూ అయ్యే ఛాన్స్ అనేది వీ కెన్ కన్సిడర్ రైట్. సో క్లియర్లీ విజిబుల్ అనమాట అండి. బ్యాంక్ నిఫ్టీ ఈజ్ డ్రాగింగ్. సో నిఫ్టీని బ్యాంక్ నిఫ్టీ డ్రాగ్ చేస్తుంది అనమాట అండి. ఓకే, సో అయితే నేనేమనుకున్నానంటే మేబీ ఎఫ్ఐఎస్ ఆర్ సెల్లింగ్ ఆర్ డిఐఎస్ ఆర్ బయింగ్ టు సపోర్ట్ రైట్. మేబీ ఇన్స్టిట్యూషన్స్ ఇద్దరు పెద్ద ఇన్స్టిట్యూషన్స్ వీళ్ళిద్దరే కదా, సో ఇద్దరి మధ్య ఏదైనా జరుగుతుందని చూస్తే బట్ డేటా చూస్తే ఐఎమ్ సర్ప్రైజ్డ్ అనమాట అండి. 1276 1,276 కోట్లు యాక్చువల్గా ఎఫ్ఐఎస్ బై చేయడం జరిగింది. డిఐఎస్ 177 కోట్లు కూడా బై చేయడం జరిగింది అనమాట అండి. ఓకే, సో ఓవరాల్గా ఇద్దరు నెట్ బయర్స్ కింద ఉన్నారన్నమాట అండి. అండ్ మీరు చూస్తే కనుక నిఫ్టీ 50 ఓకే, సో అడ్వాన్స్ డిక్లైన్ చూడొచ్చు అనమాట అండి ఫ్రెండ్స్. నిఫ్టీ 50లో ఆల్మోస్ట్ 50-50గా ఉంది. నిఫ్టీ 500లో కూడా ఇంచుమించు అలాగే ఉండడం జరిగిందనమాట అండి. ఓకే, సో అంటే స్ట్రెంత్ అనేది క్లియర్గా ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద మార్కెట్లో అయితే లేదనమాట అండి. బట్ కానీ ఇండివిజువల్ స్టాక్స్లో వండర్ఫుల్ మొమెంటం అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట ఫ్రెండ్స్. రైట్, అండ్ కమింగ్ టు గ్లోబల్ ఇండిసెస్ నిన్న కూడా ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా, యూరోప్ ఈజ్ డూయింగ్ రియలీ గుడ్ అనమాట అండి. సో యూరోప్ ఈజ్ మెయింటైనింగ్ ఏదైతే నిన్న గ్యాప్ అప్ వచ్చిందో ఆ లెవెల్స్ సస్టైన్ అవుతున్నాయి, గ్యాప్ ఫిల్ చేయడానికి తొందరగా వెనక్కి వచ్చే లేదనమాట. ఓకే, అండ్ నిన్న యుఎస్ మార్కెట్స్ దే క్లోజ్డ్ వెరీ వెల్ ఇన్ గ్రీన్ అనమాట. న్యాచురల్గా ఈరోజు నేను చాలా వండర్ఫుల్ మూవ్ ఉంటుందేమో మన మార్కెట్లో అనుకున్నాను అనమాట. బట్ కానీ సో సర్ప్రైజ్ అనమాట అండి. ఎస్ఎన్పి 2% రైట్, డౌ జోన్స్ ఆల్మోస్ట్ 1.2%. సో ఈ విధంగా నాస్డాక్ అన్నీ కూడా యాక్చువల్గా నిన్న ఆల్ ఇండిసెస్ యూఎస్ సంబంధించిన నాస్డాక్ అయితే 3% అప్ అనమాట అండి. సో చాలా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. నిన్న యూట్యూబ్లో క్వశ్చన్ అడిగాను నేను, సో బట్ ఎవరు ఆన్సర్ చేయలేదన్నమాట అండి. రైట్, సో ఓకే, సో ఐఎమ్ వెయిటింగ్ అనమాట, ఎవరైనా ఆన్సర్ చేస్తారేమో చూద్దాం. ఓకే,
నాస్డాక్లో వండర్ఫుల్ మూవ్ అనేది ఇక్కడ మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు అనమాట, రైట్. అండ్ కమింగ్ టు సెక్టర్ అనాలిసిస్ చూద్దాం ఫ్రెండ్స్. సెక్టర్ అనాలిసిస్ చూస్తే కనుక ఏ సెక్టర్ ఎలా పెర్ఫామ్ చేసిందో ఒకసారి చూద్దాం అనమాట అండి. ఓకే, సో మీడియా మీరు చూడొచ్చు అనమాట అండి. సో 1.36%, దట్ ఈస్ ద లీడింగ్ సెక్టర్లో ఇండిసెస్ అనమాట అండి. పిఎస్యూ బ్యాంక్ 1% డౌన్ అనమాట అండి. సో నథింగ్ మేజర్, ఒకటి 1% పెరిగింది, ఒకటి 1%, అంటే నథింగ్ సిగ్నిఫికెంట్గా అయితే ఏమీ లేదనమాట అండి ఓవరాల్ ప్రైజ్ యాక్షన్ పరంగా. సో మీరు చూస్తే కనుక, రైట్. అయితే బట్ ఇండివిజువల్ స్టాక్స్లో, సెలెక్టెడ్ స్టాక్స్లో మనం మొమెంట్ మాత్రం చాలా వండర్ఫుల్గా ఉంది. సో మన ఛానల్ ఎవరైతే రెగ్యులర్గా ఫాలో అవుతున్నారో దే నో ఇట్ ఆల్రెడీ. లాస్ట్ వీక్ నేను ఒక స్టాక్ షేర్ చేయడం జరిగింది, దట్ ఈజ్ జుబిలెంట్ ఇండస్ట్రీస్ అండి, రైట్. అండ్ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్, నేను సమ్వేర్ ఐ బాట్ అరౌండ్ 12th ఫిబ్రవరి, సో 12వ తారీఖు నేను బై చేయడం జరిగిందనమాట అండి. ఓకే, సో 12వ తారీఖు నుంచి సో ఇప్పుడు దాకా సో మీరు చూడొచ్చు అనమాట అండి. సో 12వ తారీఖు నుంచి అంటే లైక్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 10 daysలో ఓకే 72% ప్రాఫిట్ అండి నాకు వచ్చింది, రైట్. ఐ మేడ్ 72% ప్రాఫిట్ ఫ్రెండ్స్, రైట్. సో దిస్ ఈస్ ద క్రేజీనెస్ ఆఫ్ ది మార్కెట్, రైట్. సో ఎక్కడ మొమెంటం ఉందో అది మనం క్యాచ్ చేయగలిగితే దీస్ ఆర్ ద కైండ్ ఆఫ్ రిటర్న్స్ వీ క్యాన్ ఎక్స్పెక్ట్ అనమాట. అప్పర్ సర్క్యూట్ పడుతుందండి స్టాక్, చూసారు కదా. బట్ కానీ మనకు తెలుసు కదా, కొంత ఆల్రెడీ నేను ప్రాఫిట్ బుకింగ్ చేయడం జరిగింది, బట్ అట్లీస్ట్ కొంత స్టాక్ మినిమం అలా గ్యారంటీగా వదిలేసాను అనమాట అండి. సో మొమెంటం ఎలా వండర్ఫుల్గా ఉంది కదా అని చెప్పి ఒక 50 క్వాంటిటీ ఐఎమ్ జస్ట్ హోల్డింగ్ అనమాట. సో ఆ 50 క్వాంటిటీలో ఆల్రెడీ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ రైట్ షార్ట్ టర్మ్, షార్ట్ పీరియడ్లోనే, సో ఏదైతే మనం కప్ అండ్ హ్యాండిల్ అని చెప్పి ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది, ఆల్రెడీ మన ఛానల్లో మీకు షేర్ చేయడం జరిగింది కదా. సో టార్గెట్ వచ్చి 1400 రేంజ్ దాకా ఉందన్నమాట అండి. ఇది మంత్లీ వీక్లీ టైం ఫ్రేమ్స్ అనమాట ఫ్రెండ్స్ ఇది, ఓకే. బట్ కానీ ద కైండ్ ఆఫ్ స్ట్రక్చర్ క్యాండిల్స్ ఫార్మేషన్ చూస్తే కనుక సో చాలా క్రేజీగా ఉందన్నమాట అండి. సో ఈ షార్ట్ ఏదైతే రేంజ్ ఉందో ట్రయాంగిల్ రేంజ్ దాటిపోయింది, అండ్ ఒకవేళ రౌండింగ్ బాటమ్ రేంజ్ తీసుకుని అది దాటిపోయింది. ఇంకా మేజర్ కప్ అండ్ హ్యాండిల్ కప్ ప్యాటర్న్లో ఏదైతే ఉందో ఆ లెవెల్స్కి వెళ్ళడానికి సిద్ధంగా ఉందన్నమాట అండి. సో చాలా వండర్ఫుల్గా ట్రెమెండస్గా మొమెంటమ్ అయితే కంటిన్యూ అవుతుంది. అండ్ విత్ ఇన్ 1 వీక్లో 70% ప్రాఫిట్ అనేది రావడం జరిగింది. బట్ మన ఛానల్లో ఆల్రెడీ మీరు అందరూ ఫాలో అవుతున్నారు, ఎంతమంది రెగ్యులర్గా. సో ఎవరైనా మీరు పొజిషన్ తీసుకుంటే కామెంట్స్లో తప్పకుండా పెట్టండి ఫ్రెండ్స్, రైట్. ఓకే, అండ్ ఈ విధంగా చాలా స్టాక్స్లో మంచి మొమెంటం అనేది వస్తుంది. సో మనం ఈ వీక్ డిస్కస్ చేసిన వన్ ఆఫ్ ది స్టాక్స్ మీరు చూడొచ్చు అనమాట అండి. ఇట్ ఈజ్ ఆల్సో ఫ్లయింగ్, ఓకే. దట్ ఈజ్ ఆర్చియన్ కెమికల్ అనమాట అండి. సో ఆర్చియన్ కెమికల్ మీరు చూస్తే కనుక ఇప్పుడైతే ట్రయాంగిల్ బ్రేక్అవుట్ వచ్చిందో నేను డిస్కస్ చేయడం జరిగింది. సో ఐ థింక్ మండే లైవ్ స్ట్రీమ్లో మనం డిస్కస్ చేసాం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సో 10% ప్రాఫిట్ విత్ ఇన్ మ్యాటర్ ఆఫ్ 2-3 డేస్లో రావడం జరిగింది, ఓకే. సో ఒక 1, 2, 3, 4 డేస్లో 10% ప్రాఫిట్ అనేది సో మీకు రావడం జరిగిందనమాట అండి. అండ్ ఏదైతే నేను టార్గెట్ ఎక్స్పెక్ట్ చేశానో యాజ్ పర్ దిస్ ట్రయాంగిల్ రేంజ్ క్యాలిక్యులేషన్ ప్రకారం మనం చూస్తే కనుక 800 లెవెల్స్కి ఆల్మోస్ట్ వచ్చేయడం జరిగింది. ఒక 30 పాయింట్స్ రూపీస్, 20-30 రూపీస్ పెరిగితే టార్గెట్ రీచ్ అయిపోద్ది అనమాట అండి, రైట్. దట్ ఈస్ ద బ్యూటీ ఫ్రెండ్స్. సో ఎక్కడ మొమెంటం ఉంది అనేది మనం కరెక్ట్గా క్యాచ్ చేయగలిగితే ఈ ప్యాటర్న్ ఏంటి చార్ట్లో పెట్టండి ఫ్రెండ్స్. ఈ ప్యాటర్న్ ఏంటండి, సో ఇక్కడ ఒక ప్యాటర్న్ నేను డ్రా చేయడం జరిగింది, ఇక్కడ లైన్స్ ట్రెండ్ లైన్స్ నేను డ్రా చేశాను కదా. ఈ ప్యాటర్న్ ఐడెంటిఫై చేసి నేను ట్రేడ్ తీసుకోవడం జరిగింది అండ్ మీకు కూడా మన ఛానల్లో షేర్ చేయడం జరిగింది అనమాట అండి, ఓకే. సో ఎవరైనా పొజిషన్ తీసుకున్నారా లేదా కామెంట్స్లో పెట్టండి. అండ్ ఈ ప్యాటర్న్ ఏంటో కూడా ప్లీజ్ డూ షేర్ ఫ్రెండ్స్, రైట్. ఓకే, సో ఐ రిక్వెస్ట్ యువర్ పార్టిసిపేషన్ అనమాట అండి. సో దట్ కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుందని చెప్పే ఉద్దేశంతో నేను ఇది అడుగుతున్నాను అనమాట, ఓకే. అండ్ అదర్ స్టాక్స్ మనం డిస్కస్ చేసాం కానీ మిగతావన్నీ కూడా దే ఆర్ స్టిల్ ఇంకా ఇన్వర్టెడ్ హెడ్ అండ్ షోల్డర్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకా బ్రేక్అవుట్ అవ్వలేదు. అండ్ ఫెయిర్ కమ్ డూయింగ్ ఓకే, ఫెయిర్ జాబ్ అంతే తప్ప ఇంకా మంచి ట్రెండ్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేసో ఇంకా రాలేదన్నమాట. బట్ కానీ తక్కువ వాల్యూమ్స్ తోటి వస్తుంది ప్రాఫిట్ బుకింగ్ తప్ప ఇది సెల్లింగ్ కాదనమాట అండి. సో అందువల్ల స్టిల్ ప్యాటర్న్ ఈజ్ ఇంటాక్ట్, సేమ్ ప్యాటర్న్ అండి. సో ఈ రోజు ఏదైతే ఒక ప్యాటర్న్ నేను మీకు అడగడం జరిగిందో క్వశ్చన్ కింద, ఆ ప్యాటర్న్ 2 స్టాక్స్లో కూడా రిపీట్ అయింది, రైట్. సో ఆ ప్యాటర్న్ ఏంటి, ఏసీఐలో రిపీట్ అయింది అండ్ ఫెయిర్కెమ్ దాంట్లో కూడా, ఫెయిర్కెమ్ ఆర్గానిక్స్లో కూడా రిపీట్ అయింది అనమాట అండి. ఆ ప్యాటర్న్ ఏంటో తప్పకుండా కామెంట్స్లో పెట్టండి ఫ్రెండ్స్, రైట్. ఓకే ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను అనమాట అండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. నెక్స్ట్ మండే మళ్ళీ లైవ్ స్ట్రీమ్లో 6:30కి ఈవినింగ్ మళ్ళీ మీ ముందుకు వస్తానండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో, బాయ్.